శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈవేళ మనం చెప్పుకోబోయేటటువంటి ఒక టాపిక్ ఏంటి అంటే చాలా ఇంట్రెస్ట్ అయినది, వ్యవసాయ భూమి. దీని గురించి జ్యోతిష్యానికి ఎటువంటి సంబంధం ఉంటుంది? వ్యవసాయానికి జ్యోతిష్యానికి చాలా చాలా దగ్గర సంబంధం ఉంది. నిజానికి చెప్పాలంటే వాతావరణం ఎలా ఉంటుంది, ఎండలు ఎప్పుడు వస్తాయి, అలాగే వర్షాలు ఎప్పుడు పడతాయి, దుక్కి ఎప్పుడు దున్నాలి, విత్తు ఎప్పుడు నాటాలి, పంటకి నీరు ఎప్పుడు పెట్టాలి, ఏ విధంగా పంటలని సంరక్షించాలి, ఏ ఏ కాలంలో ఎటువంటి పంటల్ని వెయ్యాలి. ఇప్పుడు మనకి 9 గ్రహాలు ప్రధానంగా తీసుకుంటాం మనం. ఈ 9 గ్రహాలలోనూ ఒక్కొక్క గ్రహానికి కొన్ని కారకత్వాలు ఉంటాయి, కొన్ని వందల కారకత్వాలు ఉంటాయి. కానీ మనం చెప్పుకునేటప్పుడు కొన్ని చెప్పుకుంటూ ఉంటాం, ఎందుకంటే అన్ని వందలు చెప్పుకోలేం కాబట్టి. అయితే కొంతమంది టమాటా పండించే రైతులు ఉంటారు, కొంతమంది కేవలం దోసకాయలు, బీరకాయలు, సొరకాయలు ఇలాంటి ఈ పాదులు పెట్టేటటువంటి రైతులు ఉంటారు. కొంతమంది వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, సొరకాయలు, దోసకాయలు, టమాటాలు, చిక్కుడుకాయలు, ఇంకా గుమ్మడికాయలు, ఇలాగా ఎన్ని కూరగాయలు ఉన్నాయో అన్ని కూరగాయలు పండిస్తూ ఉంటారు. కొంతమంది కేవలం గోధుమ మాత్రమే వేస్తారు, కొంతమంది వరి మాత్రమే వేస్తారు, కొంతమంది మొక్కజొన్న వేస్తారు, కొంతమంది పెసర. ఈ పెసర అనేది చాలా చిన్న చెట్లుగా ఉంటాయి. అవి అంటే పెరిగిన తర్వాత పెద్దవవుతాయి, కానీ గట్ల దగ్గర పండించేస్తారు వీటిని. కంది చేలు ఉంటాయి, కంది ఎక్కువ సంఖ్యలో వేసిస్తారు, అంటే పొలం అంతా కూడా కంది చెట్లు వేసిస్తారు. ఇట్లాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విభాగానికి సంబంధించి పంట పండిస్తూ ఉంటారు. మరి ప్రతి రైతు అన్నీ ఎందుకు పండించరు? ఈ భూమికి సంబంధమే కదా. అంటే ఈ భూమికి సంబంధించినప్పటికీ కూడా ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క వ్యక్తి మీద అధిక పరిమాణంలో పనిచేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు దానికి సంబంధించిన కారకత్వాలు మాత్రమే ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళ లక్షణాలు కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు కందులు ఉన్నాయి అనుకోండి, కందులు ఎవరికి సంబంధం? కుజుడికి సంబంధం. ఆ కుజగ్రహానికి ఎక్కువగా ప్రభావితం అయి ఉన్నవారు, వారి జన్మజాతకంలో కుజగ్రహానికి ఎక్కువగా ప్రభావితం అయి ఉన్నవారు కంది పండిస్తారు, కందులతో వ్యాపారం చేస్తారు. పండించనే అవసరం లేదు, కొంతమంది పండిస్తారు. కొంతమంది పండినటువంటి కందుల్ని రైతుల దగ్గర కొని వాటిని మిల్లులో కంది పప్పుగా తయారు చేసుకుని ఎగుమతి దిగుమతి వ్యాపారాలు చేసుకుంటారు. షాపులకు వేయడం, లేదా విదేశాలకు పంపించుకోవడం, లేదా ఇతర రాష్ట్రాలకు పంపించుకోవడం, ఏదో విధంగా ఎగుమతి దిగుమతి వ్యాపారం చేస్తారు. మరి ఈ కందులకి ఈ కుజుడికి సంబంధం ఉంది. మరి ఆ వ్యక్తి కొంతమంది వ్యాపారం చేసి లాభాలు సంపాదిస్తున్నారు, కొంతమంది భూమి దున్ని అందులో విత్తులు వేసి కందిని పండిస్తున్నారు. ఏమిటి తేడా అంటే వాళ్ళ జన్మజాతకంలో వాళ్ళు శ్రమ ఎక్కువగా ఉందా, లాభం ఎక్కువగా ఉందా, ఏ రకంగా వాళ్ళ వృత్తి నిర్ణయించబడుతోంది అనే దాన్ని బట్టి, ఈ కుజుడి యొక్క స్థితిని బట్టి ఇవన్నీ ఇస్తున్నాం. మరి కంది ఒకటేనా? కుజుడికి మిరపకాయ కూడా వస్తుంది. ఈ మిరపకాయ కూడా మిరప ఘాటు ఎప్పుడైతే ఉంటుందో, ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి మిర్చి ఏదైతే ఉందో అది కుజుడికి సంబంధం. ఎరుపు రంగులో ఉండేటటువంటి మిర్చి ఉంటుంది కదా, మనం ఎండు మిరపకాయ అంటూ ఉంటాం, దాన్నే మనం కారంగా కూడా తయారు చేసి వాడతాం. మరి ఆ మిర్చి ఎవరికి సంకేతం అంటే రవికి సంకేతం. జాతకంలో రవికి సంబంధించి కారం ఉంది, రవికి సంబంధించి గోధుమలు ఉన్నాయి, కుజుడికి సంబంధించి పచ్చిమిర్చి ఉంది, అదే కుజుడికి సంబంధించి కందులు ఉన్నాయి. ఇలా ఒక్కొక్క గ్రహానికి ఉన్నాయి. శనిగారికి సంబంధించి నల్ల నువ్వులు ఉన్నాయి, నల్ల నువ్వులు పండుతాయి. శనిగారి యొక్క ప్రభావం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు నల్ల నువ్వులు పండిస్తారు, నల్ల నువ్వుల్ని అమ్ముతారు. నల్లరేగడి భూములలో ఏ పదార్థాలనైనా తయారు చేసి పండించి అమ్ముతారు, అంటే ఉత్పత్తికి రెడీ చేస్తారు. పత్తి, నూలు, అద్దము, సీసా, ఇనుము, తుప్పు ఇలాంటి వాటన్నిటికీ సంబంధించి కూడా వ్యాపారాలు ఉండడానికి అవకాశం ఉంది. ఒక్క ఆహార పదార్థం అనే కాదు, ఇంకా చాలా కారకత్వాలు ఉంటాయి. అలాగే కుక్కల్ని పెంచుతారు, శని ప్రభావం ఎక్కువగా ఉన్నవారు. అలాగే రవి ప్రభావం ఉన్నవాళ్ళు కుందేళ్లను పెంచుతారు. చంద్రుడి ప్రభావం ఉన్నవాళ్ళు ఈ విశ్రాంతి భవనాలు కట్టడము, హోటల్స్ లీజుకి తీసుకోవడము, హోటల్ బిజినెస్ పెట్టుకోవడము, కూల్ డ్రింక్స్ బిజినెస్ పెట్టుకోవడము, ఇలాంటి వాటిట్లలో ఉంటారు. అలాగే వరి పండిస్తారు. ఇలాగా
విభాగాల విషయంలోకి వస్తే ఒక్కొక్క జంతువు ఉంటుంది వారికి, అంటే ఇష్టమైన జంతువు, ఆ జంతువు మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది, వాళ్ళకి దాని మీద వ్యాపారం ఉండొచ్చు, దాని మీద లాభం ఉండొచ్చు, లేకపోతే అందరి పెంపకంలో ఉండొచ్చు. మరి ఇప్పుడు సర్కస్లో ఉండే వాళ్ళు ఉంటారు చాలామంది, వాళ్ళందరూ రకరకాల జంతువుల్ని మాలిమి చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ యొక్క జన్మజాతక ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళు ఏ జంతువుల్ని తొందరగా మాలిమి చేసుకోగలుగుతారు అనేది వారి యొక్క జన్మజాతకంలో జన్మ నుంచి ద్వితీయ స్థానానికి సంబంధించి ఉంటుంది. ఆ లగ్నానికి సంబంధించి ఏ లగ్నం అయితే ఆ ద్వితీయం నుంచి ఉంటుంది. అలాగే ఈ వ్యవసాయ పనుల దగ్గరికి వచ్చేటప్పటికి 4వ స్థానము భూమి, అలాగే కుజుడు, అలాగే శని, అలాగే గురువు ఈ పంటలకి సంబంధించి, తోటలకి సంబంధించి, భూమికి సంబంధించి, విత్తనాలకు సంబంధించి ఇవన్నీ కూడా ఈ కారకత్వాలను ఇస్తూ ఉంటారనమాట. వీటన్నిటికీ సంబంధించి మనము తీసుకోవాలి. రాబోయేటటువంటి మన ఎపిసోడ్స్లో ఏ గ్రహము ఏ కూరగాయకి, ఏ ధాన్యానికి రిలేటెడ్గా ఉంటుంది, ఏ పంటలు ఎప్పుడు మొదలు పెట్టవచ్చు, ఏ ఏ గ్రహాలకి సంబంధించినటువంటి వ్యక్తులు వారి యొక్క జన్మజాతకంలో ఏ రకమైనటువంటి ప్రభావం, గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంది, వారు ఏ రకమైన పంటల్ని పండించవచ్చు అనే మరిన్ని ముఖ్యాంశాలు తెలియచెప్పుకుందాము. నమస్కారం.